మహిళలను వైసీపీ నేతలు ఇప్పటికీ అవమానిస్తున్నారంటూ మంత్రి లోకేష్ శాసన మండలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కళ్యాణిని ఏం పీక్కుంటావో అంటూ లోకేష్ మాట్లాడారంటూ బొత్స ఆరోపించారు. దీనిపై లోకేష్ మండిపడ్డారు. తాను అలా అనలేదని, మహిళలను గౌరవించడం తనకు తెలుసని లోకేష్ అన్నారు. వైసీపీ పాలనను ఉద్దేశించే తాను మాట్లాడారని, బొత్స వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు చెప్పారు, అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆలోచన ఏం పిక్కు ఆయన నాకు కూడా జీవితంలో మొత్తం ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సమాచారం కాదు. మహిళల గురించి మీరు మాట్లాడతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో బిల్ ప్లేట్ నో ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ విమెన్. నేను కళ్యాణి గారు